ఎప్పుడైనా నాగార్జున గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే 2-3 years ఓల్డర్ అండి, అండ్ బ్రదర్ ఫ్రెండ్ ఎక్కువ. సో సజెషన్ అనేది అలా అంతవరకు ఇప్పుడు డిస్కషన్స్ అలా ప్రొడక్షన్లో చేశా. కానీ ఒకటి ఏంటంటే 100% నేను నిజం చెప్పాలంటే 2 రోజులకు ఒకసారైనా నాగార్జున తలుచుకుంటా. వై? బికాజ్ ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్. తనకి సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు, తెలివైనాడు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో ఫుల్ హ్యాండ్ ఉంటుంది. అది అప్పచెప్పేటాలు అయినాయి కాకుండా జెన్యున్ ఎఫర్ట్ అయితే చేస్తాడు. అండ్ తన థింకింగ్ నా ఇన్స్టాట్ ఫ్యామిలీ, నాకు వెంకట్ నాకు క్లోజ్ ఫ్రెండ్, తనకంటే పెద్దడు వెంకట్ నాకు ఇంకా క్లోజ్. వాళ్ళ థింకింగ్ ప్రాక్టికాలిటీస్ ఎన్ని చూస్తూ ఉంటే బాగుంటుంది. కరెక్ట్, వాళ్ళు దే ఆర్ లివింగ్ దేర్ ఇన్ దేర్ టర్మ్స్ ఇన్ అ నైస్ వే అనేది ఐ కెన్ బోల్డ్లీ సే దట్. ఓకే ఓకే. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మళ్ళీ మీకు కేవలం కాస్ట్ వల్ల మీకు సినిమాలు వచ్చినాయన్న సందర్భం ఎప్పుడు లేదా? లేదండి, నాకు తెలిసి అంటే మీకు ఉండదు, మీకు లేదు, నాకు తెలియదు. మరి వాళ్ళు ఏమన్నా అది క్యాస్ట్ కోసం సినిమా తీరండి. నేను అట్లీస్ట్ నాతో తీలే. ఓకే. నాకు తెలిసి అట్ట అంటే పెట్టుకోవటం మనని పెట్టుకుంటే బాగుంటుందిరా అనే ఫీలింగ్ చాలామందికి ఉంది. కానీ పెట్టుకుంటే డబ్బులు పోతాయిరా అనేది ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో ఫైనలీ డబ్బులే గెలుస్తాయి, క్యాషే గెలుస్తుంది, క్యాస్ట్ గెలవదు ఇక్కడ. సో అది నాకు తెలిసి క్యాస్ట్ అదైతే ఎప్పుడో I would have still been a hero, or probably I would have been better అప్పుడే. నేను నా క్యాస్ట్ అది క్లారిటీ వస్తున్నా. బేసిక్ క్యాస్ట్ గొడవ అది కూడా అండి, ఐఎమ్ నోబడీ టు సే క్యాస్ట్ నమ్మొద్దు అనేది నేను ఎప్పుడు అనట్లేదండి. నేను అనేది డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ మర్డర్స్, డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ ఎలెక్టింగ్ యువర్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్. ఆ ఎక్స్టెంట్కి వెళ్ళొద్దు అంటున్నాను నేను. అది తప్పు, ఆ ఆలోచన తప్పు. మనాడైతే మనాడా మంచాడా ఏది ఇంపార్టెంట్ స్టేట్కి? మంచాడు కావాలి స్టేట్ని రూల్ చేయాలంటే. మనాడు మంచాడా వాళ్ళ రూల్ ఏంటి? సో దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్ ఇస్ దట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వయాబీ సెపరేటింగ్ అంటున్నాను. నాకు ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అవడం ఇష్టం లేదు. నాకు ఇప్పటికీ వరల్డ్ వార్లు ఎందుకు జరుగుతాయో తెలియదు. ఎందుకు కొట్టుకుని మనం చంపుకోవటం ఏంటి, మనుషులు చంపుకోవటం ఏంటి అనేది నాకు అర్థం కాదు అసలు ఆ కాన్సెప్టే. సో ఆల్ దిస్ అ బిగ్ ఇష్యూ అండి, అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాపిక్. ఓకే సార్, ఫైనల్గా ఒక 20 years తర్వాత జగపతి బాబు గారు ఒక హీరోగా గుర్తుంటారా, విలన్గా గుర్తుంటారా, లేదా ఒక ఆర్టిస్ట్గా గుర్తుంటారా? ఆర్టిస్ట్ వేరే చాయిస్ ఏముంది అక్కడ ఆప్షన్ లేదు. అంటే హీరోగా చేశారు కదా చాలా సినిమాలు, అందుకని ఆర్టిస్టే నిలబడుతుంది ఫైనల్లీ. ఓకే. ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇంకా ఈ లైఫ్ ఇలా కంటిన్యూ అవుతుందా, మళ్ళీ రాంగ్ స్టెప్స్ పడవచ్చా? ఇంకా అంటే మీ మెంటాలిటీ అదే కాబట్టి. లేదండి, అది అది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే కదా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా లేదు. రెండోది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ న్యాచురల్లీ పెరుగుతుంది. అండ్ మూడోది కొంచెం వివరం వచ్చింది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. డబ్బులు నాకు అవసరం, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ నీడ్ మనీ. అది ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి అనేది మనం చూసుకోవాలి అంతే.